Yeah, good evening, all of you. Once again, voice is clear. Please let me confirm. Clear? Good evening, sir. Yeah, Clear your clear. voice. Yeah, done, guys. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ ఎక్సెల్ అండ్ దానికి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్స్ అండ్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా చేయాలనేది క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి ఎంప్లాయీ శాలరీ పే స్లిప్ ని ఎక్సెల్లో అడ్వాన్స్డ్ ఎక్సెల్లో మనం ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఎలా చేయాలి, మీకు తెలిసినంత వరకు చెప్పండి. సో ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ ఎక్సెల్లో ఎలా చేయొచ్చు, ఎందుకు యూజ్ చేస్తాం ఎక్సెల్లో? ఎనీవన్? ఎక్సెల్లో మనము ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి మా. ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం ఎక్సెల్లో? క్లియరా? ఏమైనా డౌట్స్ చెప్పండి, మీకు ఐడియా ఉంటే చెప్పండి. అసలు ఎందుకు యూజ్ చేస్తాం ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్? ఓకే, సో నేను మీకు ఎలా చేయాలో చూపించాను. డైరెక్ట్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. యా, సో ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అని చూసుకుంటే క్లారిటీగా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఎలా డిఫైన్ చేస్తారు కంపెనీస్ లో? ప్రతి చోట మీరు చూసుకున్నట్లయితే లైక్ బేసిక్ శాలరీ ఉంటాయి. మీరు ఏ పర్సన్ అయినా తీసుకోండి, ఎలాంటి ఐటీ కంపెనీ తీసుకున్నా మీకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. ఆ బేసిక్ శాలరీ 25,000 అనుకోండి. ఆ బేసిక్ శాలరీకి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ఈ 25,000కి ఇవన్నీ యాడ్ చేస్తే నీ గ్రాస్ సాలరీ 30,000 వస్తుంది. ఆ 30,000లో పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఈ రెండు కలిపితే డిడక్షన్స్ అంటారు. ఈ 30,000లో డిడక్షన్స్ ఒక 2,000 వెళ్ళిపోతే నెట్ సాలరీ 28,000 బై హ్యాండ్కి వస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్. మా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కి మేము రకరకాల బెనిఫిట్స్ కల్పిస్తున్నామని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కృష్ణ క్లాస్లో ఉన్నాను, తర్వాత చేస్తా. యా, సో అదే అనమాట, మనకి ఈ విధంగా సెటప్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని ఏ విధంగా చేద్దామనేది చూడండి. మీకు అక్కడ నేను మాన్యువల్గా ఇచ్చి ఉంటాను, మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఈ పర్సంటేజ్ అన్ని తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 25,000 మీద 2%. ఇక్కడ మాన్యువల్గా చూడండి, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే బేసిక్ సాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ, 25,000 ఇంటూ 2%, 500 ఈక్వల్. మీరు ఇక్కడ క్లిక్ చేయాలి సెల్ అడ్రస్, అడ్వాన్స్ ఎక్సెల్ అంటేనే సెల్ అడ్రస్ క్లిక్ చేయాలి, ఇంటూ 2%. చూడండి ఇక్కడ 50,000% వచ్చింది. సో ఇలా రాకూడదు కదా, మనం ఏం చేయాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసి, ఇవన్నీ పర్సంటేజ్లో ఉన్నాయి, మనం ఏం చేయాలంటే జనరల్లో పెట్టుకోవాలి. జనరల్లో పెట్టుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, ఒక ఎంప్లాయీకి మనం ఐడెంటిఫై చేస్తే చాలు, రిమైనింగ్ వాళ్ళకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ప్రేమ్కి 35,000, 25,000, జైకి 35,000, ప్రియాకి 45,000, క్రిస్కి 55,000, రాజాకి 65,000. సో వాళ్ళకు 2%, 1%, 3%, 4% మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఒక్కొక్కరి డెసిగ్నేషన్ బట్టి వాళ్ళ శాలరీ రేంజెస్ అనేది పెరుగుతూ ఉంటాయి కంపెనీస్లలో. ఓకే, ఇంకా మిగతా వాళ్ళకి డ్రాగ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాళ్ళ శాలరీస్ బట్టి వాళ్ళ పర్సంటేజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 1%, 250. తర్వాత డియర్నెస్ అలవెన్స్, బేసిక్ శాలరీ ఇంటూ 3%, 750. సో తర్వాత మెడికల్ అలవెన్స్ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ
4%, 1000. ఈ పర్సంటేజ్‌లన్నీ యాడ్ చేయాలి. గ్రాస్ సాలరీ అంటే ఈ పర్సంటేజ్‌లన్నీ యాడ్ చేయాలి. మీకు ఇక్కడ నేను మాన్యువల్‌గా ఇచ్చుంటాను. ఓకే. మీకు అర్థం అవ్వడానికి మీరు సెల్ అడ్రెస్ క్లిక్ చేయాలి. సమ్ అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే ఈ విధంగానే బేసిక్ సాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డీఏ ప్లస్ ఎంబీఏ కూడా యాడ్ చేయొచ్చు. ఈక్వల్ సమ్. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ వరకు ఇస్తా. C11:G11 ఎందుకు వచ్చింది అంటే సి అనే కాలంలో 11 అనే రోలో నుంచి ఓకే జి అనే కాలంలో 11 అనే రో వరకు ఉంది కాబట్టి C11:G11 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో మొత్తం గ్రాస్ సాలరీ ఎంత 27,500. ఈ 27,500 మీద పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈక్వల్స్ గ్రాస్ సాలరీ ఇంటూ పిఎఫ్ 550. సో తర్వాత ఈఎస్ఐ గ్రాస్ సాలరీ ఇంటూ ఈఎస్ఐ 825. ఈ రెండు కలిపితే డిడక్షన్స్ అంటాం. ఈక్వల్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ 1375. సో 25,500 మీద 1375 వెళ్ళిపోతే మనకి నెట్ సాలరీ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. గ్రాస్ సాలరీ మైనస్ డిడక్షన్స్ 26,125 రూపీస్ వస్తుంది. ఇలా 100 మంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఒకరికి ఐడెంటిఫై చేస్తే చాలు, మిగతా వాళ్ళకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ వాల్యూస్ వచ్చేస్తాయి. ఎంప్లాయీస్ సాలరీ పే స్లిప్స్ అంటాం వీటిని. ఓకే. సో ఇది మీరు ఎక్సెల్లో ఒకవేళ కంపెనీలో మీరు చేయాలనుకుంటే మాత్రం ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి ఫైనాన్షియల్ డేటా. ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటి మనకి? ఇప్పుడు మీరు చాలా వరకు బ్యాంక్స్లలో లోన్స్ తీసుకుంటూ ఉంటారు. బ్యాంక్స్లలో లోన్ అనేది తీసుకుంటూ ఉంటారు అనమాట. మీరు గమనిస్తే బ్యాంక్స్లలో లోన్ తీసుకునేది ఇప్పుడు కళ్యాణ్ ఎస్బీఐ బ్యాంక్ 50,000, పల్లవి ఐసిఐసి బ్యాంక్ 40,000, శైలజ కెనరా బ్యాంక్ 30,000, రాజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 20,000. సో ఇంట్రెస్ట్ రేటు 10%, 5%, 7%, 8% ఉంది. మంత్స్ 24 మంత్స్, 25 మంత్స్, 32 మంత్స్, 15 మంత్స్ అలా ఉన్నాయి. సో 24 మంత్స్ అంటే 2 ఇయర్స్, 25 మంత్స్ అంటే 2 ఇయర్స్ 1 మంత్, ఇలా అనమాట. 50,000 అంటే 24 నెలలకి 50,000 ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే మ్యాక్సిమం 60,000 దాకా, లేదంటే 55,000 దాకా వస్తుంది. ఆ అమౌంట్ని నెలకు ఎంత ఈఎంఐ రూపంలో పే చేస్తే ఆ అమౌంట్ తిరిగిపోతుంది అనేది కనుక్కోవాలి. సో పిఎంటీ ప్లస్ అంటే ఏంటి? ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. పిపిఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్. ఐపీఎంటీ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత టోటల్ అమౌంట్, టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇది ఎలా? మీరు బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకున్నా, లేదంటే షోరూమ్స్లో ఏదైనా బైక్స్ తీసుకున్నా డౌన్ పేమెంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ మీరు ఈఎంఐ రూపంలో పెట్టుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని యూజ్ చేస్తాం. సో మెర్జ్ అండ్ షేర్స్ ఫైనాన్షియల్ డేటా అనేది. ఓకే. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం. ఓకే. పిఎంటీ అంటే ఏంటో చూద్దాం. మీకు ఇక్కడ నీట్గా నేను స్టెప్ బై స్టెప్ ఇచ్చుంటాను ఎలా చేయాలనేది. మీరు దీన్ని చూసి చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఎఫ్ఎక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లోపల ఎక్కడో ఉంటుంది ఆ ఫార్ములా, బయటకు తీయాలంటే పిఎంటీ అని ఇవ్వండి. లోపల ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. ఓకే ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ సంవత్సరానికి 12 మంత్స్ కదా, బై 12 ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే 24. పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ 50,000. ఓకే ఇచ్చారంటే సో మనకి 2,307 అంటే 24 నెలలకి ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే ఈ 2,307 ఈ అమౌంట్ కలిపితే 24 నెలలకి వడ్డీతో సహా తీరిపోతుంది. ఓకే. కిందికి డ్రాగ్ చేయండి. ఇంకా వీళ్ళ అమౌంట్ల బట్టి వీళ్ళ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ పీపీఎంటీ, అది మన మైనస్ వాల్యూ మనం తీద్దాం. పీపీఎంటీ
ఓకే, చూడండి. సో ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. ఇక్కడ పర్ అనేది వస్తుంది. అంటే 1 మంత్‌కి కదా మనకు అనుకోవాల్సింది అని 1 మాన్యువల్‌గా టైప్ చేయండి. 24 మంత్స్. పీవీ అంటే ప్రెజెంట్ వాల్యూ 50. ఓకే. సో ఈ 2307లో ఓన్లీ మనం ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రమే సైడ్‌కి తీసేస్తే 1890 వచ్చేస్తుంది. కిందకి డ్రాగ్ చేస్తే మిగతా వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత ఐపీఎంటీ ఎఫ్ఎక్స్. సో ఐపీఎంటీ ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. పర్ అంటే 1 ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే 24. ప్రెజెంట్ వాల్యూ అంటే 50. ఓన్లీ వడ్డీ మాత్రమే, ఇంట్రెస్ట్ మాత్రమే సపరేట్గా వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు టోటల్ అమౌంట్ కనుక్కోవాలి. ఈక్వల్ మంత్స్ ఇంటూ పిఎంటీ. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసామంటే అమౌంట్ అనేది వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకి డ్రాగ్ చేయాలి. సో 50,000కి ఎక్స్ట్రా ఎంత వచ్చింది ఇంట్రెస్ట్? 5,300 వచ్చింది. అది సపరేట్గా తీయాలంటే యాక్చువల్గా మైనస్ చేయాలి, కానీ ఇక్కడ ప్లస్ ప్లస్ చేస్తే తీసుకుంటుంది. టోటల్ అమౌంట్ ప్లస్ లోన్ అమౌంట్ ఇచ్చామంటే ఎక్స్ట్రా 5,000 ఏదైతే వచ్చిందో అది సైడ్కి వచ్చేస్తుంది. ఇవన్నీ మైనస్లో ఉన్నాయి కదా, వీటన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ నెంబర్లోకి వెళ్ళి ప్లస్ సింబల్కి మార్చాలి. ఈ విధంగా పిఎంటి అంటే ఇన్స్టాల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంటే 24 నెలలకి అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపితే 2307. ఆ 2307లో సపరేట్గా ఓన్లీ పీపీఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రం సపరేట్గా తీయొచ్చు. తర్వాత మనం ఇంట్రెస్ట్ కూడా సపరేట్ తీయొచ్చు. ఈ రెండు కలిపితే టోటల్ అమౌంట్. ఒక ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం సైడ్కి తీసేస్తే టోటల్ ఇంట్రెస్ట్. దీనే ఫైనాన్షియల్ డేటా అంటారు. దీన్ని మనం ఫైనాన్షియల్ డేటా అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటి? ఎందుకు ఎలక్ట్రిసిటీ బిల్ యూజ్ చేస్తారు అంటే, మనకి మంత్లీ మన హోమ్లో ఎలక్ట్రిసిటీ బిల్ వస్తూ ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా వస్తుంది. ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మ్యాండేటరీగా వస్తుంది. మన ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆ పేరు మీద మీటర్లో నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మీటర్ బట్టి లాస్ట్ మంత్ ఎంత యూజ్ చేస్తారు, ప్రజెంట్ మంత్ ఏం యూజ్ చేస్తారు అనేది చూసుకోవచ్చు. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మంత్ యూజ్డ్ యూనిట్స్ మైనస్ లాస్ట్ మంత్ యూజ్డ్ యూనిట్స్ తీసేస్తే నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ మనకు బయటకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. యూనిట్ రేట్ వచ్చేసి 1.85 ఉంది. ప్రజెంట్ మంత్ 500 యూజ్ చేశారు. లాస్ట్ మంత్ లో 200. 500 నుంచి 200 వెళ్ళిపోతే 300 యూనిట్స్ ఉంటుంది. 300 యూనిట్స్. ఈ 300 యూనిట్స్ కి 1.85తో ఇంటూ చేస్తే ఫైనల్ బిల్ ఈ మంత్ ఎంత కట్టాలనేది మీకు తెలుస్తుంది. ఈక్వల్ యూనిట్ రేట్ ఇంటూ 300. 555 రూపీస్. 555 రూపీస్. ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. దీన్ని ఎలక్ట్రిసిటీ బిల్ అంటాం. అంటే ప్రతి ఒక్కరికి ఇంటికి మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ప్రకారంగా మనం లాస్ట్ మంత్లో ఎన్ని యూనిట్స్ యూజ్ చేసాం, ప్రజెంట్ మంత్లో ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవాలి. అది ఓకే. దీని ఎలక్ట్రిసిటీ బిల్ అంటారు. ఇక్కడ మాన్యువల్గా ఇచ్చి ఉంటారు, దాని ప్రకారం మీరు చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కన్స్యూమ్డ్ యూనిట్స్, ఇక ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ 500 మైనస్ 200 అంటే ఈక్వల్ టు 300. ఫైనల్ బిల్ నెంబర్ ఆఫ్ కన్స్యూమ్డ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ రేట్ ఇచ్చేస్తే మనకు 355 వచ్చేస్తుంది. ప్రజెంట్ మంత్ ఎంత పే చేయాలి అనేసి దీని ఎలక్ట్రిసిటీ బిల్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ టేబుల్. డిస్కౌంట్ టేబుల్ అంటే ఏంటి? మనము షాప్కి వెళ్తాం. ఓకే, బట్టల షాప్కి వెళ్ళొచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పవర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తారు.
నువ్వు 10,000కో 15,000కో పర్చేజ్ చేస్తావు. అలా పర్చేజ్ చేసినప్పుడు నీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్కౌంట్‌ని బట్టి మీకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చూద్దాం. 5,000 మీద 12% కన్సెషన్ అమౌంట్ ఎంత? 8,500 మీద 10%, 9,500 మీద 8%, 7,400 మీద 4%. ఒకరికి ఐడెంటిఫై చేస్తే చాలు. ఈక్వల్ బిల్లు ఇంటూ డిస్కౌంట్ రేట్ ఇచ్చామంటే నీకు 5,000 మీద 12% అంటే 600 డిస్కౌంట్ ఇచ్చాడు. తర్వాత ఫైనల్ అమౌంట్ ఈక్వల్ బిల్లు మైనస్ కన్సెషన్ అమౌంట్. సో నువ్వు పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 4,400 పే చేయాలి. 4,400. దీన్ని డిస్కౌంట్ టేబుల్ అంటాం. సో రాకేష్ కావచ్చు, బాలు కావచ్చు, నిహా కావచ్చు, కావ్య కావచ్చు, వాళ్ళు 5,000, 8,500, 9,500, 7,400, 12%, 10%, 8%, 4%. ఓకే. దాని దాని అమౌంట్ ఏదైతే డిస్కౌంట్ ఉందో దాని కన్సెషన్ అమౌంట్ అంటారు. అది ఎంతైతే కవర్ చేసి దాని ఫైనల్ అమౌంట్ లో తీసేస్తే మన ఫైనల్ అమౌంట్ ఎంత పే చేయాలి అనేది డిస్కౌంట్ టేబుల్ అంటారు. ఇది ఇక్కడ నీకు మాన్యువల్ గా నేను ఇచ్చుంటాను. తర్వాత బర్త్ క్యాలిక్యులేషన్. బర్త్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? మనకి మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు బ్రతికాము, ఓకే, సో ఎన్ని సంవత్సరాలు బ్రతికాము, ఎన్ని రోజులు బ్రతికాము అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా? మీరు ఏ రోజు పుట్టారో నాకు తెలియదు, బట్ మీరు ఏ రోజు పుట్టారో, మంగళవారం పుట్టారా, బుధవారం పుట్టారా, ఓకేనా, బేస్తవారం పుట్టారా, శనివారం పుట్టారా, ఓకే, అవి నేను చెప్తాను. ఎలా ఎలా కనుక్కోవచ్చు అవి అనేదే డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్. ఓకే. ఇప్పటి వరకు సంవత్సరాలు, రోజులు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. బర్త్ క్యాలిక్యులేషన్. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా చెప్తారా? మీరు ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు బ్రతికారో కూడా చెప్తాను. ఎవరిదైనా ఉంటే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఎనీవన్? నవంబర్ 9, ప్రసాద్ 1996. చూడండి, మీ సిస్టంలో ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఉంది. కొన్ని సిస్టంలో ఫస్ట్ మంత్, తర్వాత డేటు, తర్వాత ఇయర్ ఉంటుంది. మీ సిస్టంలో ప్యాటర్న్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. ఫస్ట్ డేట్ చెప్పు ప్రసాద్. ప్రసాద్ డేట్ చెప్పు. హలో. 27 సార్. 27. 05/1992 సార్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా చెప్పండి మా. మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అయింది కూడా చెప్తా. మీరు ఏ రోజు పుట్టారో కూడా చెప్తా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే. అలా అని నేను జ్యోతిష్ని కాదు. ఓకే, చెప్పండి. లావణ్యనా? చెప్పు లావణ్య. లావణ్య డేట్ చెప్పు. చెప్పండి, ప్రాబ్లం లేదు. 26 Jan. ఏంటిమా? 26 Jan. 23నా? 26. 26 జానా? ఓకే. ఇయర్ Yes, sir. 1985. 1985. ఓకే. ఇలా జస్ట్ ఇట్లా మీరు మీ ఇంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. రేటి 10/5/2000, 15/24. ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఫార్ములాస్. ఫార్ములాస్ ఇక్కడ ఉంటాయి, ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఈక్వల్ టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. మన సిస్టంలో ఏ డేట్ ఉందో ఆ డేట్ వచ్చేస్తుంది. సార్ మంత్ ఏముంది సార్, ఆడ తెలియదు, చూడు ఆడ ఉంది కదా, ఈజీగా తెలిసొచ్చు కదా అని డౌట్ వస్తుంది. ఓకే. టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, డేట్ ఆఫ్ బర్త్, డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్, కామా, ఇన్వర్టెడ్ కామర్స్ లో 4 MC ఇవ్వాలి. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్. మే మంత్. ఇప్పుడు మీరు ఏ రోజు పుట్టారో నాకు తెలియదు, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే ఇక్కడ ఫార్ములా కరెక్ట్ గా వస్తుంది. ఈక్వల్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, డేట్ ఆఫ్ బర్త్ కామా
ఇన్వర్టెడ్ కామర్స్లో 4 డేస్ ఇవ్వాలి. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. వెడ్నెస్డే కరెక్టేనా ప్రసాద్? సాటర్డే కరెక్టే అండి లావణ్య గారు? Yes, యా sir. డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. కరెక్టే సార్. యా తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి యాజ్ పర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు? ఈక్వల్ డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి కామా పీడి అంటే ప్రజెంట్ డేట్ కామా ఇన్వర్టెడ్ కామర్స్లో వై అని ఇవ్వాలి. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. 33 సంవత్సరాలు. మీకు 40 సంవత్సరాలు. ఇతనికి 25, ఈమెకి 30. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల్లో? ఇయర్స్ ఆఫ్ మంత్స్, ఎక్స్ట్రా మంత్స్ అనమాట. ఇయర్స్ ఆఫ్ మంత్స్ అంటారు. 33 సంవత్సరాల 5 నెలల 6 నెలల అనేది కూడా కనుక్కోవచ్చు. డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా ఇన్వర్టెడ్ కామర్స్లో ఇయర్స్ తర్వాత మంత్స్ కాబట్టి వైఎం అని తీసుకోవాలి. 33 సంవత్సరాల 4 నెలలు. తర్వాత 33 సంవత్సరాల 4 నెలల ఎన్ని రోజులు అయింది అనేది కనుక్కోవాలి. డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కామర్స్లో మంత్స్ తర్వాత డి డేస్ ఎండి. సో 33 సంవత్సరాల 4 నెలల 24 రోజులు. నెక్స్ట్ టోటల్ మంత్స్ అంటే సంవత్సరాల్లో కాకుండా నెలల్లో ఎన్ని రోజులు బ్రతికావు అనేది కనుక్కోవాలి. డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కామర్స్లో మీకు ఓన్లీ ఎం యునైటెడ్ కామర్స్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. 400 నెలలు అంటే అతను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 400 నెలలు. అలా కాకుండా రోజులలో ఎన్ని రోజులు బతికాము? డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కామర్స్లో డి 12,1200 రోజులు నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజుకి. ఏమో 14,878. సో 40 సంవత్సరాలకి. అదే మనము మహా అంటే ఒక 70 సంవత్సరాలు అంటే రోజులలో అయితే 25,000 రోజులు బ్రతుకుతాం మనం. 70 సంవత్సరాలు అంటే 25,000 రోజులు అనుకోండి. అన్ని రోజులు మనం బతికేది. అదే నెలల్లో అయితే మహా అంటే 700 నెలలు. అదే రోజులలో అయితే అది ఇయర్స్లో అయితే 70. ఒక మనిషి పుట్టిన తర్వాత 70 సంవత్సరాలు అంటే లిమిటేషన్ పెట్టుకుంటే మనం బ్రతికేది అంతే, అంతకుమించి ఎక్కువ బ్రతకం. సో ఈ విధంగా మనము డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. ఒక మన డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా ఉంటే మనం ఎన్ని రోజులు బతికామనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా దీన్ని బర్త్ క్యాలిక్యులేషన్ అంటాం. దీన్ని మనం బర్త్ క్యాలిక్యులేషన్. ఎలక్ట్రిసిటీ బిల్, డిస్కౌంటబుల్, బర్త్ క్యాలిక్యులేషన్, ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్, తర్వాత ఫైనాన్షియల్ డేటా. ఓకే, ఆల్రెడీ పీడిఎఫ్ నేను గ్రూప్లో వేశాను. అది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిల్టర్ అంటే ఏంటి? ఫిల్టర్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం? ఫిల్టర్ కాన్సెప్ట్ని అడ్వాన్స్ ఎక్సెల్లో మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు? మెర్జర్ సెంటర్స్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర 1000 డేటా ఉంది. ఆ 1000 డేటాల నుంచి మనకు ఏ డేటా కావాలంటే ఆ డేటాను ఫిల్టర్ చేసుకోవాలి. అది ఎంప్లాయీ నెంబర్ వైజ్ కానీ, నేమ్ వైజ్ కానీ, డిపార్ట్మెంట్ వైజ్ కానీ, ప్లేస్ వైజ్ కానీ, శాలరీ వైజ్ కానీ, గ్రేడ్ వైజ్ కానీ, ఎలాగైనా మన ఓనర్ ఏ డేటా అడిగితే ఆ డేటా తీసి మనం ఇవ్వాలి. అది ఎలా అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఇట్లా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సార్ట్ అండ్ ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ని సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేసిన తర్వాత
మనకి క్వశ్చన్స్ చూడండి ఇక్కడ. హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ లక్ష్మి అండ్ మౌనిక. హౌ టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్. హౌ టు డిస్ప్లే ఐటీఐ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ లిస్ట్. హౌ టు డిస్ప్లే అబౌవ్ 30,000 salary ఎంప్లాయీ లిస్ట్. హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ 602 అండ్ 325. హౌ టు డిస్ప్లే గ్రేడ్ డి అండ్ శాలరీ బిలో మనకి 15,000. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ డేటా ప్రకారంగా మనం డేటాని ఎలా ఫిల్టర్ చేయాలని చూద్దాం. ఇప్పుడు నేను ఫిల్టర్ సెటప్ చేశాను. ఇక్కడ నేమ్స్ అడిగాడు. నేమ్స్ అడిగాడు అంటే నేమ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్ ఫిల్టర్స్ కంటైన్స్ లక్ష్మి ఆర్ఓఆర్, మళ్ళీ కూడా కంటైన్స్ తీసుకోండి ఇక్కడ, అండ్ మౌనిక. అంటే 100 డేటాల నుంచి కూడా వాళ్ళిద్దరి డేటా బయటకు వచ్చేస్తుంది. చూడండి, లక్ష్మి అండ్ మౌనిక వాళ్ళిద్దరి డేటా వచ్చేస్తుంది. వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయాలి. తర్వాత హౌ టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్. వాళ్ళిద్దరి డేటాను తీయాలి. గ్రేడ్లోకి వెళ్ళాలి. తక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్. సిబి వాళ్ళ డేటా మాత్రం బయటకు వస్తుంది. మళ్ళీ వద్దు అనుకుంటే అక్కడికే వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయాలి. తర్వాత హౌ టు డిస్ప్లే ఐటీఐ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ లిస్ట్. ఓకే, అప్పుడు డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. తక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసేయండి. ఐటీఐ అండ్ సివిల్ సెలెక్ట్ చేసి ఐటీఐ అండ్ సిఎస్సి. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే, వద్దు అనుకుంటే మళ్ళీ క్లియర్ ఫిల్టర్ ఇచ్చారు. ఓకే, ఇలా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు డిస్ప్లే అబౌవ్ 30,000 salary ఎంప్లాయీ లిస్ట్. శాలరీలో వెళ్తున్నాను. గ్రేటర్ దాన్ 30,000. 30,000 పైన ఎవరిదైతే డేటా ఉందో వాళ్ళ డేటా మాత్రం చూపిస్తుంది. వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చారు. సో తర్వాత హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ 602 అండ్ 325. డేటా తీసేయండి. 602 325 వాళ్ళిద్దరి డేటా మాత్రం బయటకు వస్తుంది. మళ్ళీ తీసేయాలంటే మొత్తం క్లియర్ ఫిల్టర్ ఇచ్చారు. నెక్స్ట్ హౌ టు డిస్ప్లే గ్రేడ్ డి అండ్ శాలరీ బిలో 15,000. సో గ్రేడ్ డి అయి ఉండాలి, శాలరీ బిలో 15,000 అయి ఉండాలి. ఎలా? గ్రేడ్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేస్తున్నాను, డి ఇస్తున్నాను. ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో 15,000 కంటే తక్కువ ఉన్న శాలరీ వాళ్ళ లిస్టు కావాలంట. అప్పుడు తక్కువ ఉన్నారు కాబట్టి ఓకే. ఒకవేళ 10 మంది అట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం తీసుకోవాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000. ఓకే, లెస్ దాన్ ఇచ్చేసంటే వాళ్ళలో తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు బయటకు వచ్చేస్తుంది. వద్దు అంటే మళ్ళీ క్లియర్ ఫిల్టర్ ఇచ్చారు. సో తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే శాలరీ బిట్వీన్ 15,000 టు 25,000. శాలరీలోకి వెళ్ళాలి. బిట్వీన్ 15,000 25,000. సో 15,000 నుంచి 25,000 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మాత్రం బయటకు వచ్చేస్తుంది. వద్దు అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయచ్చు. సో తర్వాత హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ఐటీఐ అండ్ సివిల్ అండ్ ప్లేస్ ఆఫ్ తెనాలి. సో ఐటీఐ సివిల్ అయి ఉండాలి డిపార్ట్మెంట్, ప్లేస్ వచ్చేసి తెనాలి ఉండాలి. ఇలా వాళ్ళు మాత్రం బయటకు వస్తాయి. వద్దు అనుకుంటే తీసేయాలి. సో తర్వాత హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్తో స్టార్ట్ అయిన నేమ్స్ కావాలండి. నేమ్లోకి వెళ్ళండి. బిగిన్స్ విత్ ఆర్. సో రాజేష్
రాజు, రమేష్. వద్దు అనుకుంటే ఇది క్లిక్ చేసి తీసేయచ్చు. సో తర్వాత హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ అండ్ ఎండింగ్ లెటర్ హెచ్. ఇక్కడ ఎండ్స్ విత్. రాజేష్, రమేష్. వద్దు అనుకుంటే క్లియర్ ఫిల్టర్. హౌ టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్సెప్ట్ మౌనిక అండ్ గణేష్. వాళ్ళిద్దరు కాకుండా రిమైనింగ్ వాళ్ళు రావాలి. మౌనిక అండ్ సో ఈ విధంగా ఫిల్టర్ అనే ఆప్షన్స్ ని మనం యూజ్ చేస్తాం. ఫిల్టర్ అనే ఆప్షన్స్ ని మనం ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మన దగ్గర 1000 డేటా ఉన్నా ఆ 1000 డేటాల నుంచి డేటాని ఏ విధంగా ఫిల్టర్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఇవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మాక్సిమం మనకి 2 డేస్ లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో అవి లింక్స్ అన్ని డేటా అంతా ఎస్ఏపి డేటా మెయిల్కి యాక్సెస్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా ఇంకా ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియరా?